ఈ 11 ఏళ్ల పాలనలో నరేంద్ర మోడీ గారి పాలన ఎలా ఉంది? అలాగే ఈటల రాజేందర్ గారు వచ్చి కూడా అధికారంలోకి వచ్చి 11 నెలలైంది. ఆయన పాలన ఎలా ఉంది? మాకైతే ఇంతకు పూర్వం కాంగ్రెస్ ఒక కబంధ హస్తాల నుంచి దేశం విడిపోయిన భావన కలుగుతుంది. ఒక స్వేచ్ఛ వాయువులు పీల్చిన భావన మాకు కలుగుతుంది. ఒక్క స్కామ్ అన్నా మీరు చూపియండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా నేను, ఒక స్కామ్ చూపియండి అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఒక్క స్కామ్ లేదు. అంత సుభిక్షంగా ఉంది. ఒక ఉగ్రవాదులు ఒక చెప్పాలంటే పాయింట్లు తడుపుకుంటున్నారు. అదేదో దేశద్రోహులు మొన్న చేసిన దానికి పహల్గామ్ ఘటన జరిగింది తప్ప కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు విఫలం అని, విఫలమైందని. అంటే ఇలాంటి కొంతమంది దేశద్రోహులు చేయబట్టే ఆ దాడి జరిగింది తప్ప అత్యంత దురదృష్టమైన సంఘటన అది. అంతే తప్ప ఇక్కడ ఎవరు కేర్లెస్గా లేరు. ఇక్కడ భాజపా ప్రభుత్వం అలాంటివి సహించదు. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పింది ఏది మన బీజేపీ. ఒక కుక్క కాటకు చెప్పు దెబ్బ అన్న విధంగా వాళ్ళది పోయినాం. వాళ్ళని మిసైల్స్తోని వాళ్ళ 9 బేసులు ఆర్మీ బేస్లను కూల్చేసినాం మనం అంటున్నారు. మాకు ప్రూఫ్ చూపెట్టాలని. ప్రూఫ్ మేము ఎందుకు చూపెట్టాలి, మీకెందుకు చూపెట్టాలి? ఫస్ట్ ఏంటంటే వీళ్ళు మనది ఎవరైనా మా పార్టీలు పక్కన మనదే కూలిపోయిందని, మన మిసైలే కూలిపోయిందని దాని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతుంది. అది ఏంటంటే వీళ్ళకి తెలియదు. ఏంటంటే అది ఫస్ట్ వాళ్ళది ఎక్కడుంది, వాళ్ళ మిసైల్స్ అవి ఎక్కడ ఉన్నాయి అని తెలియడానికి డమ్మీ పంపించారు. ఫస్ట్ ఆ డమ్మీని మాత్రమే వాళ్ళు కూర్చిండ్రు. డమ్మీ మిసైల్స్ని పంపిస్తే వాళ్ళు ఎక్కడి నుంచి కింద నుంచి ఏడు నుంచి వస్తుందని వాళ్ళ ఏరియా తెలుసుకోవడానికి మనం ఒక డమ్మీని పంపించినాం. డమ్మీ మిసైల్ని 2-3 పంపించినాం. ఆ డమ్మీ మిసైల్ కూల్చినట్టు మిసైల్ని పట్టుకొని మనది కూలిపోయింది. అరే మనది ఒక్కటి కూలిపోతే నీకెందుకురా సంతోషం? నువ్వు ఈ దేశమోను ఆ దేశమోను రా భయ్. ఈ దేశంలో అనుకుంటా భారత్ది కూలిపోయింది. భారత్ ఏం మనిషిరా నువ్వు? ఇలాంటి వాళ్ళంతా దేశద్రోహులు. బీజేపీ పాలన బాగుంది. ఇప్పుడు అందరు ఇంతమంది 1000 మంది వచ్చారు, ఒక్క పిలుపుతో వచ్చారు. అది బీజేపీ పార్టీ. డబ్బు బిర్యానీ బీర్కు పడి వచ్చిన వాళ్ళం కాదు మేము. అది చాలా బాగుంది. మోడీ ప్రభుత్వం చాలా బాగుంది. మన ఈటెల గారు అయితే మాకు ప్రతి క్షణం అందుబాటులో ఉంటారు. అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడైనా మాకు అందుబాటులో ఉంటారు. ఆయన చాలా మంచి నాయకుడు. 2 రాష్ట్రాలకు తెలిసిన నాయకుడు. బాగుంది. ఇక్కడ ఈటెల రాష్ట్ర అధ్యక్షులు ఎవరనే విషయాన్ని అధికారికంగా ఇంకా పబ్లిష్ చేయలేదు. ఎందుకంటే సమస్యలు లేని ఇల్లు ఉంటుందా, కుటుంబం ఉంటుందా? అందులో కొంచెం సమస్యలు ఉన్నాయని కాదు, కొంచెం లేట్ అవుతుంది అంతే తప్ప ఏం లేదు. అత్యంత త్వరలోనే మాకు జాతీయ అధ్యక్షుడు ప్రకటిస్తారు. అత్యంత త్వరలోనే మాకు రాష్ట్ర అధ్యక్షుడు కూడా ప్రకటిస్తారు. అంతే. మాకు మతాల మధ్య చిచ్చు రేగొడుతున్నారు అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది బయట. బీజేపీ వాళ్ళు మతవాదులు అని ఒక వాదన వినిపిస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎవరు పట్టించుకొని కాశీ గుడిని మంచి డెవలప్ చేసేది మతతత్వం ఎట్లయితుంది? అక్కడ జ్ఞానవాపసి అన్నది ఉంది. పూర్వకాలం 1000 కాలం నుంచి ఒక శివలింగం ఉంది అని దాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రూవ్ చేసినాక అక్కడ ఉన్న శివలింగం ఉంది అని అంటే తప్పేముంది అందులో? ఏ పర్పస్లో, ఏ కోణంలో మీరు మతతత్వం అంటున్నారు? అది మతతత్వం ఏం లేదు. వాడు ఏ వర్గానికి వర్ణానికి ఏ మతానికి చెందినోడైనా దేశద్రోహిని ద్వేషద్రోహి అంటాం. అట్లా అని తప్పించి ప్రత్యేకంగా ఒక వర్గాన్నో వర్ణాన్నో పట్టుకొని మేము దేశద్రోహులు అని ఎవరిని అన్నాము. ఇక్కడ మతతత్వం లేదు. ఇప్పుడు ఇన్ని స్కీములు పెడుతుంది కదా బీజేపీ ప్రభుత్వం. నీ పేరేంది, నీ కులమేంది, నీ మతమేంది అని అడుగుతుందా? ఏ ఇల్లు కానీ రేషన్ కానీ, రేషన్ 3 సంవత్సరాల నుంచి ఫ్రీగా ఇస్తుంది. పలానా మతాలకి ఇవ్వాలంటే ఉందా? పలానా వాళ్ళకి ఎన్ని లోన్స్ స్కీమ్స్ మతం చూడకుండా ఇస్తున్నాం. అది బీజేపీ. వాళ్ళు దేశం అభివృద్ధి తిరుగులేని పార్టీగా బీజేపీ ఉంటుంది అని తప్ప ఏదో ఒకటి వేయాలి, బట్ట కలిసి మేలు చేయాలి అంతే తప్ప ఏం లేదు. మతతత్వం లేదు, మత పార్టీ కాదు. ఎంతో అభివృద్ధిలో ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడు ఆర్థికంగా కింద పడిపోయింది, అప్పులు పుట్టట్లేదు అని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆదుకోవడం లేదు తెలంగాణ? కేంద్ర ప్రభుత్వం అంటే కేసీఆర్ మొత్తం ఉన్నది ఊడ్చుకొని పోయిండు. మేము ఏదన్నా ఉంటే స్టేట్ గవర్నమెంట్ చెప్తే దానికి తగ్గ సహాయ సహకారాలు చేయడానికి మేము ఎప్పుడు బీజేపీ ముందే ఉంటుంది. మీరు అది చేయకుండా మేము మతతత్వ పార్టీ మీకు ఎప్పుడు ఇవే కావాలి వచ్చిపోయి మాకు ఇది కావాలి అది కావాలని అడిగినోడు ఒకరని ఉన్నాడా? రేవంత్ రెడ్డి పోయి అక్కడ పోయి సెంట్రల్ని అడిగి తెచ్చుకోవచ్చు కదా ఫండ్స్. ఇవ్వమంటున్నాం, అన్ని రాష్ట్రాలకు ఇస్తాం, మన తెలంగాణకి మనకి ఎందుకు ఇయ్యరు?
వీళ్ళు అడగడం లేదు. ఆయన అంతా ఊడ్చుకోపోయిండు అని ఎవరు ఊడ్చుకోపోయిండు అని అంటున్నావు. నువ్వు అభివృద్ధి చేయి, నీ చేతిలో పెట్టినాం కదా. వాడు ఊడ్చుకోబోతుండనే నీ చేతిలో పెట్టినాం కదా రేవంత్ రెడ్డి. నువ్వు చేయి, నీ అభివృద్ధి చేయి. నేను అంతా తెలంగాణలో మేము గెలిపించినాం కదా, నువ్వు అభివృద్ధి చేస్తూ పెట్టు, మేము సహకరిస్తాం. కేంద్ర ప్రభుత్వం పక్కా సహకరిస్తుంది. ఎన్ని రాష్ట్రాలకు సహకరిస్తలేదు? రైల్వే స్టేషన్లు చూడండి ఎట్లుంటే 60-70 ఏళ్ళ నుంచి పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి? ఒక చెర్లపల్లి తీసుకోండి, ఒక సికింద్రాబాద్ తీసుకోండి, ఎన్ని రైల్వే స్టేషన్లు కానీ, రోడ్లు కానీ, అన్ని స్కీమ్లు ఉన్నాయి. పర్లేదు, బాగుంది. ఇక వాళ్ళు ఓర్వలేనితనం తప్ప ఏం లేదు. ఈసారి వచ్చింది కానీ కాంగ్రెస్ మళ్ళీసారి రాదు. మేము రేవంత్ రెడ్డికి మళ్ళీ ఇంకో ఛాన్స్ తెలంగాణ ప్రజలు ఎట్లాగో ఇయ్యరు.